నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ బాలల కథా రచయిత డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన అటక మీద ఏముంటుందిలే అత్త అనే ఓ చక్కటి కథను విందామండి. ఒక ఊరిలో ఒక కొత్త కోడలుండేది. ఆమెకు చిన్నప్పటి నుంచి పుట్టింట్లో రకరకాల పిండి వంటలు రోజు చేసుకొని తినే అలవాటు ఉండేది. కొత్తగా కాపురానికి వచ్చింది కదా, ఇక్కడ అలా తింటే ఎవరేమనుకుంటారోనని ఒకటే భయం. దాంతో అందరూ పొలానికి పోయినప్పుడల్లా గుట్టు చప్పుడు కాకుండా చేసుకుని తినేది. కానీ సరుకులు తెచ్చినట్టు అయిపోతూ ఉంటే అత్తకు అనుమానం వచ్చింది. ఒకరోజు అత్త అందరితో పాటు పొలానికి పోయినట్టే పోయి కొంత దూరం పోయాక కడుపు నొప్పి అంటూ మట్టసంగా తిరిగి ఇంటి దగ్గరకు వచ్చింది. ఇంట్లో నుంచి వాసనలు గుమగుమలాడుతూ ఉన్నాయి. నెమ్మదిగా కిటికీలో నుంచి తొంగి చూసింది. కొత్త కోడలు పొయ్యి ముందు కూర్చొని హాయిగా పాటలు పాడుతూ ఏవేవో పిండి వంటలు సంబరంగా చేసుకుంటూ కనపడింది. ఓహో, ఇదా సంగతి, ఉండు నీ పని చెప్తా అని అత్త నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అత్త పొలం నుంచి సాయంకాలం ఇంటికొచ్చాక కోడల్ని నీళ్లు తోడుకుని రాపో అంటూ బావి దగ్గరికి పంపించి ఇల్లంతా వెతికింది. ఓహో, ఎక్కడా ఏమీ కనపడలేదు. ఎక్కడ దాచిందబ్బా వండుకున్న వంటలన్నీ అనుకుంటూ ఉంటే పైన అటక కనపడింది. ఉండు చూద్దామనుకుంటూ నిచ్చెన వేసుకుని పైకెక్కి చూసింది. ఇంకే ఉంది, అక్కడ కారాలు, మురుకులు, తీయని బూందీలు డబ్బాల్లో ఉన్నాయి. అమ్మ దొంగ, ఇక్కడ దాచావా, ఇప్పుడు చూడేం జరుగుతుందో అని నవ్వుకుంటా కిందకు దిగింది. కాసేపటికి కొడుకు ఇంటికొచ్చాడు. బాగా అలసిపోయి కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉంటే అత్త మట్ట సంగ తువ్వాలు తీసి దాచేసింది. వాడు ముఖం తుడుచుకుందామంటే తువ్వాలు కనపడలేదు. ఏమే, తువ్వాలు ఎక్కడుంది, పొద్దున్న ఇక్కడే తాడు మీద వేసుంటేనే అన్నాడు పెళ్ళాంతో. ఆ మాటలకు అత్త గట్టిగా కోడలికి వినపడేటట్లు, ఇందాక గాలి పెద్దెత్తున లేచిందిలే, బట్టలన్నీ చిందరవందరై ఎగిరెగిరి పడినాయి. కొంపదీసి నీ తువ్వాలు కానీ ఎగిరి అటక మీద కానీ పడలేదు కదా, పోయి ఆ నిచ్చెన తీసుకుని వచ్చి ఎక్కి చూడు, దొరుకుతుందేమో అంది. ఆ మాటలకు లోపల వంట చేస్తూ ఉన్న కొత్త కోడలు అదిరిపడింది. ఎక్కడి పనులు అక్కడ వదిలేసి ఉరుక్కుంటా గదిలోకి వచ్చి, అంతెత్తున్న అటక మీద ఏడబడి ఉంటుందిలే అత్త, ఇక్కడే ఎక్కడో పడి ఉంటుంది కానీ వంట అయినాక నేను ఎతుకుతానులే, ఇప్పటికి తువ్వాలు తీసుకో అంటూ పెట్టెలో నుంచి కొత్త తువ్వాలు తీసి మొగుడికి అందించింది. కోడలి కంగారు చూసి అత్త లోపల పడి నవ్వుకుంది. కాసేపటికి బయట నుంచి వాళ్ళ మామ వచ్చాడు. అత్త ఇంట్లోనున్న కొడవలు దాచిపెట్టి మొగుడితో, ఏమి ఇంటి చుట్టూ చూడు, పిచ్చి మొక్కలు ఎంత ఎత్తి ఎదిగినాయో, కొంచెం కొడవలు తీసుకుని నున్నగా తీసేయి, లేకపోతే ఏ పాములో తేళ్ళో వచ్చి చేరతాయి అంది. మావ సరేనని కొడవలి కోసం మూలకపోయి చూశాడు. అది అక్కడ ఉంటే కదా కనపడటానికి. ఇల్లంతా వెతుకుతూ, ఏమే, ఈ మూలకు కొడవలు ఉండాలి కదా, యాడిపోయింది, కనపడటం లేదు అన్నాడు పెళ్ళాంతో. దానికి ఆమె గట్టిగా వంటింట్లో ఉన్న కోడలికి వినపడేటట్లు, దారికి అడ్డంగా ఉంటే ఎవరికైనా తగులుద్దేమోనని భయపడి నీ కొడుకు అటక మీద ఏమైనా పెట్టాడేమో, పోయి ఆ నిచ్చెన తీసుకుని వచ్చి ఎక్కి చూడు, దొరుకుతుందేమో అంది. ఆ మాటలు వింటూనే కోడలి పిల్ల అదిరిపడింది. ఎక్కడి పని అక్కడ వదిలేసి ఉరుక్కుంటా బయటకొచ్చి, అటక మీద ఎవరు పెడతారులే అత్తా, అంతెత్తునా, ఇక్కడే ఎక్కడో ఏ మూలపాటు ఉంటుంది. అయినా మా ఇప్పుడే కదా ఇంటి లోపలికి అడుగు పెట్టింది, బాగా అలసిపోయి ఉంటాడు. రేపు నేను వంట నాకు పెరడంతా నున్నగా చేసి పెడతాలే అంది. నా కోడలు ఎంత మంచిది అనుకుంటా మామ లోపలికి పోయాడు. అత్త అదంతా చూసి ముసి నవ్వులు నవ్వుకుంది. ఇంటి బయట చుట్టుపక్కల పిల్లలంతా కలిసి బంతాట ఆడుకుంటూ ఉన్నారు. అంతలో అనుకోకుండా బంతి ఎగురొచ్చి ఇంట్లో పడింది. వెంటనే అత్త దాన్ని ఎవరికి కనపడకుండా బీరువా కిందకు తోసేసింది. పక్కింటి పిల్లాడొచ్చి, అవ్వా, బంతి మీ ఇంట్లోకి వచ్చి పడింది, ఇవ్వవా అని అడిగాడు. దానికి ఆమె అటు ఇటు చూసి, ఏడబడిందిరా, ఎక్కడ కనపడ్డం లేదే, కొంపదీసి ఎగిరి ఆటక మీద కానీ పడలేదు కదా, పోయి బయట ఉన్న నిచ్చిందాపో, ఎక్కి వెతుకుతూ గాని అంది. అంతే, ఆ మాటలకు కోడలు అదిరిపడింది. ఉరుక్కుంటే అక్కడికొచ్చి, అంతెత్తులో ఏడపడి ఉంటుందిలే అత్త, ఇక్కడనే ఎక్కడో పడి ఉంటుంది, నేను ఎతుకుతాలే అంటూ కింద మీద పడి వెతుకుతూ ఉంటే కోడలి కంగారు చూసి అత్త లోపల పడి నవ్వుకోసాగింది. వెతికి కోడలు బీరువా కింద నుండి బంతి తీసి పిల్లోనికిచ్చింది. ఇంతలో ఆమెకు అత్త అన్నింటికి అటకెక్కి చూడమనటం గుర్తుకొచ్చింది.
అత్త ఇలా అంటా ఉందంటే అత్తకు అటక మీద దాచిన విషయం తెలిసిపోయే ఉంటుంది. అందుకే నన్ను ఇలా ఏడిపిచ్చి సంపుతోంది. తప్పు ఒప్పుకోకుంటే ఇంకా ఎన్ని బాధలు పడాలో ఏమో అనుకుంటా చక్కగా పోయి అత్త కాళ్ళ మీద పడింది. అత్త, ఏదో బుద్ధి తక్కువై నోరు గట్టుకోలేక తప్పు చేసినా ఈ ఒక్కసారికి మన్నించు, ఇంకోసారి చెయ్యను అంది కళ్ళనీళ్ళు పెట్టుకుని. దానికి అత్త చిరునవ్వు నవ్వుతూ, చూడు కోడలా, నువ్వు ఎప్పుడైతే ఈ ఇంట్లోకి అడుగు పెట్టావో అప్పటినుంచి ఇది మా ఇల్లే కాదు, నీ ఇల్లు కూడా. ఇకపై ఇలా ఎప్పుడు దాచిపెట్టుకుని తినకు. అదీగాక నీ చేతి వంట చాలా రుచిగా ఉంటుందని మీ బంధువులందరూ పెళ్లిలో పడి పడి చెప్పారు. నీకొచ్చిన రుచులు మాకు కూడా చేసి చూపించు, అందరం తింటాం, సరేనా అంది. ఆ మాటలతో కోడలి బాధ అంతా తీరిపోయింది. మా మంచి అత్త అనుకుంటూ మరొకసారి ఆమె కాళ్ళకు దండం పెట్టుకుని అటక మీద దాచిపెట్టుకున్నవన్నీ తీసి అందరికీ పెట్టింది. కథ సమాప్తం.